హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనం ఏ చిన్న సహాయం అడిగినా చేయకపోతే నిన్ను ఏమడిగినా ఉపయోగం లేదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. అలాగే నేను ఎవరి చేతిలో కీలుబొమ్మను కాదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ ఎ పపెట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్. ఐ ఆమ్ నాట్ ఎ పపెట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్. కొందరు అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా తిడుతూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఆమెను అనవసరంగా తిట్టారు అని ఇలా చెప్పాలి. యూ స్కోల్డెడ్ హర్ అన్నెసెసరీలీ. యూ స్కోల్డెడ్ హర్ అన్నెసెసరీలీ. అలాగే నువ్వు అతనిని నమ్మి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని ప్రశ్నిస్తూ ఉంటే నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు అని ఇలా అడగాలి. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? కొందరు అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ విషయాలను వదిలేయండి అని ఇలా చెప్పాలి. లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్. లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్. కొందరు పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు ఎవరితోనైనా మాట్లాడే పద్ధతి ఇది కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ద వే టు టాక్ టు ఎనీవన్. దిస్ ఈజ్ నాట్ ద వే టు టాక్ టు ఎనీవన్. అలాగే నువ్వు నాతో మాట్లాడి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ టాక్డ్ టు మీ. యూ షుడ్ హ్యావ్ టాక్డ్ టు మీ. ఎవరైనా మనల్ని రమ్మని పిలిచినప్పుడు మనకి వెళ్ళడానికి వీలు కాకపోతే ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. మనం అప్పుడప్పుడు ఆ రోజు ఏ వారమో మర్చిపోతూ ఉంటాం కదా, ఈరోజు సోమవారం అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ ఇట్ వాజ్ మండే టుడే. ఐ థాట్ ఇట్ వాజ్ మండే టుడే. అలాగే నేను నిన్ను ఇదే అడగాలనుకున్నాను అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మన ప్రాణ స్నేహితులు కలిసినప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకుంటాం కదా, మేము మనసు విప్పి మాట్లాడుకున్నాము అని ఇలా చెప్పాలి. వీ హ్యాడ్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్. వీ హ్యాడ్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్. ఎవరైనా మనసు విప్పి మాట్లాడడానికి సంశయిస్తూ ఉంటే మనసులోని మాట చెప్పు అని ఇలా అడగాలి. స్పీక్ యువర్ మైండ్. స్పీక్ యువర్ మైండ్. ఎదుటి మనిషి మన నుండి ఏదైనా విషయం దాస్తున్నారని అనిపించినప్పుడు నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు అని ఇలా అడగాలి. యు ఆర్ కీపింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. యు ఆర్ కీపింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. అలాగే అతను నిన్ను మోసగించాడు అని ఇలా చెప్పాలి. హీ ట్రిక్డ్ యూ. హీ ట్రిక్డ్ యూ. కొందరు ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా అలుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను అలుసుగా తీసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. చిన్నపిల్లలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇక చాలు ఏడుపు ఆపు అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఎనఫ్ నౌ స్టాప్ క్రయింగ్. ఇట్స్ ఎనఫ్ నౌ స్టాప్ క్రయింగ్. కొందరికి మనం సహాయం చేసినా ఉపయోగించుకోలేరు కదా, అప్పుడు ఈ మనిషికి సహాయం చేయడం వలన ప్రయోజనం లేదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ నాట్ వర్త్ వైల్ హెల్పింగ్ దిస్ మ్యాన్. ఇట్ ఈజ్ నాట్ వర్త్ వైల్ హెల్పింగ్ దిస్ మ్యాన్. కొందరు పరిస్థితులకు తగ్గట్లుగా అందరితో లౌక్యంగా ఉంటారు కదా, అతను చాలా లౌక్యంగా ఉంటాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ డిప్లొమాటిక్. హీ ఈజ్ వెరీ డిప్లొమాటిక్. ఏదైనా నిర్ణయం జరిగిన తరువాత వాదించడం వల్ల ప్రయోజనం ఉండదు కదా, ఇప్పుడు వాదించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ నౌ?
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ నౌ? అప్పుడప్పుడు మనం ఏదైనా పని చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడతాం కదా. ఉదాహరణకు అక్కడికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ఇన్ 2 minds వెదర్ టు గో దేర్ ఆర్ నాట్. ఐ ఆమ్ ఇన్ 2 minds వెదర్ టు గో దేర్ ఆర్ నాట్. అలాగే నేను దీనికి కట్టుబడి ఉండలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ కమిట్ టు ఇట్. ఐ కాంట్ కమిట్ టు ఇట్. కొందరు ఇతరుల విషయాలలో అనవసరంగా కలగజేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ మెడల్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ అదర్స్. డోంట్ మెడల్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ అదర్స్. ఒక్కో రోజు మనకు చాలా పని ఉంటుంది కదా. అప్పుడు ఈ రోజు నేను చాలా పని చేయాల్సి ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదో పని చెబుతూ ఉంటారు కదా. ఉదాహరణకు వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి అని ఇలా చెబుతారు. బ్రింగ్ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వైల్ కమింగ్. బ్రింగ్ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వైల్ కమింగ్. కొందరు ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు కదా. అతను అబద్ధాలు ఆడడం అలవాటు చేసుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ లైస్. హీ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ లైస్. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది కదా. క్రమక్రమంగా నువ్వు దీన్ని నేర్చుకుంటావు అని ఇలా చెప్పాలి. గ్రాడ్యువలీ యూ విల్ లెర్న్ దిస్. గ్రాడ్యువలీ యూ విల్ లెర్న్ దిస్. అప్పుడప్పుడు మనం అనుకోకుండా ఎదుటి వాళ్ళని బాధ పెడతాం కదా. అప్పుడు నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ. ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ. అలాగే నువ్వెప్పుడు మారుతావో ఆ దేవుడికే తెలియాలి అని ఇలా చెప్పాలి. గాడ్ నోస్ వెన్ యూ విల్ చేంజ్. గాడ్ నోస్ వెన్ యూ విల్ చేంజ్. ఏదైనా అడిగినప్పుడు కొందరు చాలా తలబిరుసుగా సమాధానం చెబుతూ ఉంటారు కదా. అప్పుడు అతనికి చాలా తలబిరుసు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ హెడ్ స్ట్రాంగ్. హీ ఈజ్ వెరీ హెడ్ స్ట్రాంగ్. అలాగే ఇక నుంచి నా దగ్గర ఏమీ దాచకు అని ఇలా చెప్పాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కొందరు మధ్యలో వచ్చి మన పని పాడు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు నా పనిని పాడు చేశావు అని ఇలా చెప్పాలి. యూ స్క్రూడ్ మై వర్క్. యూ స్క్రూడ్ మై వర్క్. అలాగే జుట్టు కత్తిరించుకో అని ఇలా చెప్పాలి. గెట్ ఏ హెయిర్ కట్. గెట్ ఏ హెయిర్ కట్. కొందరు నోటికి ఎది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు అతని నోటికి అదుపు లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో చెక్ ఆన్ హిస్ టాంగ్. దేర్ ఈజ్ నో చెక్ ఆన్ హిస్ టాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.